ఐ ఆల్వేస్ థింక్ షీ ఈస్ గ్రేటర్ దాన్ మీ. నాకంటే ఎక్కువగా నేను అంచనా వేస్తాను, ప్రార్థన చేస్తాను. మరి ముఖ్యంగా చాలామంది సహోదరులు ఆమె బృందంలో ఉన్నారు, ఆమెను ప్రోత్సహిస్తారు, ఆమెను మరి చాలా సహాయం చేస్తారు. అట్టి వారి కొరకు కూడా నేను విజ్ఞాపన చేస్తాను, ప్రార్థన చేస్తాను. లేడీస్ కూడా ఉన్నారు. అవును, ఇప్పుడు నాకు షాలు పూలంతా ఇచ్చేది లేడీసే కదా. అయితే అంటే నేను పురుషులు ఒక స్త్రీని ఎంకరేజ్ చేయడం ఇట్స్ ఎ రేర్ థింగ్, అందుకే నేను చెప్తున్నాను. అయితే పురుషులు కొన్నిసార్లు స్త్రీలు కదా అని లెక్క పెట్టరు, కానీ ఇక్కడ రాధా మాథ్యూస్ గారు అట్లా ఒప్పుకోరు కూడా. మీరు లెక్క పెట్టకుంటే షీ విల్ ఫైట్ ఫర్ ద రైట్స్. మరి అట్టి ఒక షీ హ్యాస్ దట్ అనాయింటింగ్. ఐ డూ అగ్రీ, బికాజ్ వన్ అనాయింటింగ్ విల్ రికగ్నైజ్ ది అదర్ అనాయింటింగ్. మరి నాకు తెలుసు షీఈ్ అన్ అనాయింటెడ్ లేడీ. ఆమె చేసే పనులు నేనైతే చేయలేను. మరి నాలాగా 24 గంటలు వాక్యం చెప్తుందంటే మరి నాకు తెలియదు, ఆమె చెప్పొచ్చేమో. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ప్రతి వారిని వారి మరి పని నిమిత్తం కలుగజేసినాడంట. ఎవ్రీవన్ ఈజ్ ఇంపార్టెంట్. మీకు ఆ మాట చూపెట్టాలి. సామెతల గ్రంథం ఒకసారి చూడండి. దేవుడు ఎంత అద్భుతంగా సృష్టి సిద్ధం చేసినాడంటే, నో వన్ ఈజ్ అన్ఇంపార్టెంట్. 16 చూడండి, సామెతలు 16:4 వచనం. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తం కలుగజేశాడు. దాని పని నిమిత్తం కలుగజేసినాడు. అంటే ఎవ్రీ పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. మనము అలాగూ దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ అట్టి పరిస్థితుల్లో ఉండి పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా గౌరవించాలి. ముఖ్యంగా ప్రజల సేవ చేయడం అది అంత సులభమైంది కాదు. నా పక్కన కూర్చున్న మరి బిషప్ గారిని నేను చాలా గౌరవిస్తాను. ఎందుకంటే ఏది వచ్చినా, క్రైస్తవులకు వచ్చినా కనబడేస్తాడు అక్కడ తెర మీద వాదించడానికి, నిలబడడానికి. ఐ ఫీల్ రియల్లీ గ్రేట్ఫుల్ టు గాడ్ ఫర్ హిజ్ లైఫ్. ఎందుకు ఈ పనులు చేయకుంటే ఎవరు అడుగుతారండి? మరి వారు నిలబడి వారి సమయాన్ని కేటాయించి, ఆరోగ్యాన్ని కేటాయించి, వారికి ఉన్న పరిచర్యలు పక్కన పెట్టి నిలబడుతున్నారంటే చాలా గొప్ప కదా. మరి అలాగే నాకు ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి ఇక్కడ ఉన్నారు నాతో కూడా, అది సుఖా డానియల్ గారు. సుఖా డానియల్ గారిని కూడా నేనైతే గౌరవిస్తాను. మాకు ఏదైనా సమస్య వస్తే వెంటనే ఫోన్ చేయగానే మా వాళ్ళు ఫోన్ చేస్తారు, మాకు ఏదో పోలీస్ పర్మిషన్ కావాలి, లేకుంటే అది కావాలి, టక్ ఇట్ ఇస్ డన్ అన్నమాట. ఒకసారి వీళ్ళందరి కొరకు చప్పట్లు కొడదాం మనం. దేవుని స్తోత్రం. అలాగే చాలా ఘనులైన వారు ఉన్నారు. మరి మన మైనారిటీ కమిషన్ చైర్మన్ ఇక్కడ ఉన్నారు, దీపక్ జాన్ గారు, మరి వారి బృందం ఉన్నారు. వారి కొరకు కూడా నేను దేవుణ్ణి ఎంతో స్తుతిస్తున్నాను. ప్రజల క్షేమం నిమిత్తం పూచి తీసుకొని నిలబడి ధైర్యంగా వాదించడానికి కానీ, సహాయం చేయడానికి కానీ, ఇటు వారిని దేవుడు మనకి ఇచ్చినాడంటే దట్ ఇస్ ద ఫస్ట్ రీజన్ వై యూ షుడ్ థ్యాంక్ గాడ్ టుడే. ఈరోజు దేవుణ్ణి స్తుతించడానికి ఆ కారణం ఏంటంటే, వీరందరినీ దేవుడు మనకి ఇచ్చినాడు. వీళ్ళ హృదయం నిండుగా ప్రేమ ఉందండి. మనకేదో భక్తి అంటే మరి కొట్టొచ్చినట్టు కనబడితేనే భక్తి కాదు. ఇది కూడా దేవునికి ఇష్టమైన భక్తి. ప్రజలకు సేవ చేయడం దేవునికి ఇష్టమైంది. ఎందుకంటే అన్లెస్ యూ హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ యూ కెనాట్ సర్వ్ గాడ్. మరి యేసు ప్రభువును కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండంటే, ప్రభు మరి పరిచర్య చేయడానికి వచ్చినాడు, నేను చేయించుకోవడానికి రాలేదన్నాడు కదా. మరి ఆయన పరిచర్య చేసినాడు. అలాగే వీరందరూ కూడా ఇప్పుడు స్టేజ్ మీద ఉన్న మరి ప్రముఖులందరూ, మరి చాలామంది మీరు ఆడియన్స్లో కూర్చున్నారు, మీరందరూ ప్రజల సేవ చేస్తున్నారు. ఇది ఒక దేవుని సేవనే. నన్ను అడిగితే దేవుని సేవ అంటే కేవలం పాటలు పాడాలి, లేకుంటే బైబిల్ నుండి చెప్పాలని కాదు. ప్రతి వారిని వారి పని నిమిత్తం దేవుడు కలుగజేస్తున్నాడు. సో ఎవ్రీవన్ ఈజ్ ఇంపార్టెంట్. దట్స్ వై ఐ గివ్ మై రెస్పెక్ట్ టు ఎవ్రీ పర్సన్ సీటెడ్ హియర్ ఆన్ ద డయస్ అండ్ ఈవెన్ ఇన్ ద ఆడియన్స్. గాడ్ బ్లెస్ యూ ఆల్ బికాజ్ యూ హ్యావ్ ద హార్ట్ ఆఫ్ జీసస్. మనము ఒకరికి ఇబ్బంది వచ్చిందంటే మనకు రాలేదు కదా అని మనం దాక్కోకూడదు. వీలైనంత మట్టుకు ఎట్టి విధమైన సహాయం చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు లాస్ ఏంజలస్లో నిప్పు పంటుకుంటే మనకేంటి అని మనం అనుకుంటే అది క్రీస్తు ప్రేమనేనా? నువ్వు అక్కడికి వెళ్ళలేవు, నీ దగ్గర డబ్బులు కూడా లేవు సహాయం చేయడానికి, కనీసం ప్రార్థన చేయొచ్చు కదా. నేనైతే చేస్తున్నాను, మీరు చేస్తున్నారో లేదో నాకు తెలియదు. అదే పరిస్థితుల్లో మనం ఉంటే మనం ఏ విధంగా ఉంటాం. కాబట్టి ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ ఆల్ ద. మరి ఇప్పుడు ఏదో పెద్ద స్టార్మ్ కూడా రాబోతుందట, అది ఇంకా చాలా నాశనకరమైందని మరి తెలియజేస్తున్నారు. అంటే ఇలాగూ ప్రపంచంలో కూడా పరిస్థితులంతా తారుమారైనప్పుడు నాకేం పట్టి నేనైతే బాగున్నాను అనుకుంటే అది దేవుని స్వభావం కాదు. దేవుడు దానిలో ఇష్టపడ్డాడు. మరి భారతదేశంలో చూసినప్పుడు ఎంతమంది క్రైస్తవులు బాధలో ఉన్నారండి, ఎంతమంది సేవకులను హింసిస్తున్నారు, ఎంతమంది మరణిస్తున్నారు, క్రీస్తు కొరకు హతసాక్షులు అయిపోతున్నారు.
ఎంతమందికి తినడానికి తిండి లేకుండా, అంటే ఉండడానికి ఇల్లు లేకుండా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. మన ప్రజల బాధను చూసి మనం ఎలా ఊరుకుండగలుగుతాం? కనీసం మనం పని చేయలేము. ఇట్టివారికైనా మన సపోర్ట్ ఇవ్వాలని నేను అంటున్నాను. ఇఫ్ యూ కాంట్ గో ఆర్ ఇఫ్ యూ కాంట్ వర్క్, అట్లీస్ట్ స్ట్రెంగ్థెన్ ద పీపుల్ హూ ఆర్ స్టాండింగ్ ఫర్ ద పీపుల్. కనుక ఇలాంటి వారు చాలా ముఖ్యమైన వారు. వారి కొరకు మనం సహాయం చేయాలి, ప్రార్థన కూడా చేయాలి. మరి స్తుతించడానికి ఇది మొట్టమొదటి కారణము. ఇలాంటి వారిని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవుని స్తుతిస్తున్నాను. లెట్ మీ రష్ ఇంటు ద పాయింట్స్. ఒక 15 కారణాలు దేవుణ్ణి ఎందుకు స్తుతించాలని, ఆత్మీయ భోజనం మీకు పెట్టాలని ఆశిస్తున్నాను. మనకిచ్చిన రక్షణ చాలా గొప్పది, మనకిచ్చిన ప్రాణం చాలా గొప్పది. ఆయన ఊపిరి నరుని నాసికారంధ్రంలో ఊదగా నరుడు ప్రాణాత్మ అయినంట, జీవరాశి అయిపోయినాడు. కాబట్టి ఆయన జీవం మనలో ఉంది. అందుకొరకు దేవుని స్తుతించాలి. మనం చెట్లు కాదు, చేమలు కాదు, గుట్టలు కాదు, మరి కొండలు కావు కదా. మనం దేవుని రూపంలో సృజింపబడినాం. నన్ను అడిగితే దేవుని ఆరాధించడానికి, పాటలు పాడి కీర్తించడానికి కేవలం మానవునికే ఉంది ఆ యొక్క ధన్యత. మనం పిట్టలు ఉదయం కిచకిచ ఉంటుంది, మరి సముద్రం కూడా చప్పట్లు కొట్టినట్టే మరి ఆ యొక్క శబ్దాలు, ఆ చెట్లు కూడా అటు ఇటు ఆడి శబ్దాలు చేస్తుంది. సృష్టి యావత్తు దేవుని స్తుతిస్తుందని భక్తులు అంటారు. కానీ అక్షరార్థంగా, భౌతికంగా మనము వీఆర్ సో ప్రివిలేజ్ టు గివ్ థ్యాంక్స్ అంటు ద లార్డ్. దేవుని స్తుతించడానికి మనకు దేవుడు ఇట్టి అవకాశాలు ఇస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రాణమునకు ఆయుష్నకు మూలమైన దేవుడు, అందుకే దేవుని స్తుతించాలి. హీఈస్ ద ఆథర్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ హీఈస్ ద ఆథర్ ఆఫ్ యువర్ లాంగివిటీ. చూడండి, ఈరోజు మనం సజీవ లెక్కలో ఉన్నామంటే అది మన గొప్పతనం కాదు. ఇప్పుడు నా వయసు ఎంతనో మీకు చెప్పాను, మీరు ఊహించుకుంటారేమో, కానీ అది తక్కువనే ఉంటుంది నా వయసు కంటే. ఎందుకంటే దేవుడు ఇన్ని సంవత్సరాలు నన్ను కాపాడినాడంటే నా గుండె నిండుగా నేను దేవుని స్తుతిస్తున్నాను. 20 గంటలు రోజు పనిచేసి ఎవరు బ్రతుకుతారండి? ఏదైనా గుండెపోటు వచ్చి ఎప్పుడో పుట్టుకొని వెళ్ళిపోవాలి కదా. అయినా దేవుడు తన కనుపాప వలె నన్ను, నిన్ను అందరినీ కాపాడుతున్నా. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. నిన్ను కాపాడడానికి ఆస్తి అక్కడికి వస్తుందా? మరి ఇప్పుడు ఆస్తులన్నీ కోల్పోయిన వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు? పారిపోతున్నారు కదా. ఒక సినిమా తార అన్నదంట, వాళ్ళు పెద్ద కాన్ఫరెన్స్ పెట్టుకున్నారు, సెలబ్రేషన్ పెట్టుకొని లాస్ ఏంజల్స్లో ఫైర్ యాక్సిడెంట్ కాకముందు ఇలాగ మాట్లాడుకున్నారంట. ఏమని? మరి మనమందరం హీరోలు, దేవుడు జీరో అన్నదంట ఆమె. ఆ నెక్స్ట్ డేనే ఇలాగూ ఫైర్ యాక్సిడెంట్, ఆమె మొత్తం ఆమెకున్న ఆస్తి అంతా బుగ్గి అయిపోయింది, బూడిదైపోయింది. ఆమెది కాదు, హాలీవుడ్ స్టార్స్ అంతా. అంటే దేవుని ఉగ్రత ముందు ఎవరు నిలబడతారు? వాళ్ళంతా మరి ఖాళీ నడకల పరుగులు ఎత్తుతారు. కార్లు తీసుకోవడానికి కూడా వీలు కాదు. అంత ఖరీదైన కోట్ల రూపాయల ఆస్తి నష్టం అక్కడ జరిగింది. కాబట్టి వీ కెనాట్ అవుట్ స్మార్ట్ గాడ్, వీ కెనాట్ బికమ్ స్మార్టర్ దాన్ గాడ్. దేవుడు ఎందుకు? దేవుడితో నాకేం పని? దేవుని సేవ ఎవడు చేస్తాడని నోరెత్తి ఎప్పుడు అనకూడదు. దేవుడితో చెలగాటం పనికిరాదు. కాబట్టి దేవుని స్తుతించాలి. మనం స్తుతించబద్ధులమై ఉన్నాం. ఎందుకంటే ఆయన మనలో ఈరోజు సజీవ లెక్కలో ఉంచినారు. ఒకవేళ మనం మరణం అయిపోతే మన వల్ల ఏం ప్రయోజనం? మనం స్తుతించగలుగుతామా? ఒక పాట పాడగలుగుతామా? మనం మరణమైన తర్వాత వెంటనే మన అడ్రస్ చేంజ్ అయిపోతుంది కదా, మన పేరు కూడా చేంజ్ అయిపోతుంది. రెవరెండ్ డాక్టర్ సో అండ్ సో విల్ బి చేంజ్డ్. బాడీ ఎప్పుడు వస్తుందండి అని అంటారు. మనం ఏం పేరు పెడతారంటే బాడీ. ఊరు లేదు, చిరునామా లేదు, ఏది లేదు. బాడీ ఎప్పుడు వస్తుందండి? మరి ఎప్పుడండి బరియల్? ఇంత ఆత్రం ఎందుకండి? ఇంతకాలం సేవ చేస్తే కూడా తొందరగా ఇలాగూ మీరు దించేస్తారా భూమిలోకి అనిపిస్తుంది నాకు. అంటే చూడండి, జీవితం చాలా చిన్నది. లైఫ్ ఈజ్ వెరీ షార్ట్, లైఫ్ ఈజ్ వెరీ ఫ్రెయిల్ అండ్ డెలికేట్. ఎనీ టైమ్ యూ క్యాన్ డిసపియర్ ఫ్రమ్ దిస్ వరల్డ్. కనుక దీర్ఘాయుస్సు దేవుడు ఇచ్చింది, మన ప్రాణాన్ని కాపాడుతున్నాడు దేవుడు. కనుక మనం ఎప్పుడు స్తుతించాలి. మన్ను నిన్ను స్తుతించదు, పాతాళంలో నీకు స్తుతులు కలగవు, మృతులైన వారికి నిన్ను గురించిన స్మృతులు లేవు. సజీవులము మేమే కదా నిన్ను స్తుతించ బద్ధులమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. కాబట్టి వీఆర్ హ్యావ్ టు ప్రేజ్. తర్వాత దేవుని కృప మన ఎడల అపారంగా ఉంది కాబట్టి దేవుని స్తుతించాలి. దేవుని కృప మన జీవితకాలం అంతయు ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృపనిస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. కీర్తనకారుడు 23వ కీర్తన 6వ వచనంలో అంటాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంబడి వచ్చు. ఎంత గొప్ప దేవుడు అండి. అసలు స్తుతించడానికి కారణాలు వెతికితే మనం అసలు లెక్కింపలేని స్థుతులు అన్నమాట. మనం పీల్చుకునే ఆక్సిజన్ కొరకు
ఎన్ని లక్షల రూపాయలు కట్టాల్సి వస్తుంది ఒకవేళ బిల్ వేస్తే. నాకు చాలామంది తెలుసు, నా స్నేహితులు కూడా ఈ కరోనాలో మరి ఊపిరాడకుండా ఎప్పుడు లెక్క పెట్టుకోవాలి, 90 ఉందా 92 ఉందా. మనమైతే ఫ్రీగా ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నాము. అనేక భక్తుల ప్రార్థన ద్వారా కరోనా కూడా అడిగిపోయినందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. గాడ్ హియర్స్ అవర్ ప్రేయర్స్. తప్పకుండా దేవుడు మన ప్రార్థన అంగీకరించి ఆ గొప్ప తెగుల నుండి కూడా మనల్ని విడిపించినాడు. ఇంకా తెగులు వస్తుందంటే నేను నమ్మను, తెగులు రాదని నేను నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. ఎందుకంటే అంతగా ప్రార్థన చేసినాం మనం. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. మన ఎంతోమంది భక్తులు ప్రార్థన చేస్తున్నారు భారతదేశం కొరకు, మరి త్యాగపూర్తిగా ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి దేశాన్ని కాపాడగలడు దేవుడు. మనమందరం ఇలా సజీవ లెక్కలో ఉండి సంతోషిస్తున్నామంటే దెర్ ఆర్ మెనీ ప్రేయర్స్ విచ్ ఆర్ బ్యాకింగ్ అస్. అందుకొరకు కూడా దేవుని స్తుతించాలి. దేవుని కృప చాలా గొప్పది. కృపకు మనం వెల చెల్లించలేం. భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతంగా దేవుని అందు భయభక్తులు గల వారికి దేవుని కృప మరి అందుబాటులో ఉంది. కాబట్టి దేవుని ఎప్పుడు మనం స్తుతించాలి. రెండవది చూసినప్పుడు వీ హ్యావ్ ఎ గ్రేట్ లెగసీ ఆర్ ఇన్హెరిటెన్స్ ఫ్రమ్ జీసస్. కొలసీ పత్రిక 1:12 చూసినప్పుడు దేవుడు మనకు క్రీస్తు ద్వారా ఇచ్చిన గొప్ప స్వాస్థ్యం కొరకు మనం ఎప్పుడు దేవుని స్తుతించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందరూ దేవుని కుమారుని అంగీకరించినారు వారికి అందరికి కూడా దేవుని కుమారులగుటకు ఆయన ఏమిచ్చినాడు? అధికారం ఇచ్చినాడు. అందుకొరకు మనం దేవుని స్తుతించాలి. మనం సాధారణంగా దేవుని ఎందుకు స్తుతిస్తామంటే, మంచి ఇల్లు ఉంది, చక్కని భార్య ఉంది, భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, మాకు ఇన్ని ఆస్తిపాస్తులు ఉంది, కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయని స్తుతిస్తాం. అది ఒక తీరైతే నేను ఆధ్యాత్మికంగా నువ్వు ఎలా స్తుతించాలి అది మీకు వివరిస్తున్నాను. క్రీస్తులో నీకు ఇచ్చిన మహాభాగ్యం, గొప్ప స్వాస్థ్యం కొరకు నువ్వు స్తుతించాలని కొలసీ పత్రిక 1:12 ఉంది. తర్వాత 2 తిమోతి 1:12 పౌలు దేవుని స్తుతిస్తున్నాడు. ఎందుకు దేవుని స్తుతిస్తున్నాడంటే అంటున్నాడు, పూర్వం నేను హింసకుని, దూషకుని, దుర్మార్గుని, సంఘాన్ని పాడు చేసిన వ్యక్తిని. ఇప్పుడు క్రీస్తు తన అపారమైన ప్రేమ ద్వారా నన్ను, ఈ యొక్క ద్రోహినైన నన్ను తన రక్తం ఇచ్చి కడిగి శుద్ధి చేసి నమ్మి నాకు శక్తిని బలాన్ని ఇచ్చి ఆయన పరిచయం చేయడానికి నన్ను వాడుకుంటున్నాడు. అందుకే నేను దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. 3 చూసినప్పుడు ఆయన మనల్ని ఏలుతున్నాడండి. ప్రకటన గ్రంథం 11:17 ఉంది. మనల్ని ఏలువాడు ఎవడంటే ప్రభువే మనల్ని ఏలుతున్నాడు. దేవునికి స్తోత్రం. అవును, మనం కూడా ఆయనతో 1000 ఏళ్ల పరిపాలన ఏలబోతున్నామని వాక్యం ఘోషిస్తుంది కదా. ఆయన మనతో సదాకాలం ఉంటాడు. నాకు ఒకటి చాలా ఇష్టం వాక్యంలో కొన్ని హైలైటర్స్, నేను హైలైట్ పెట్టి నేను ఎప్పుడు దాన్ని చూస్తూ ఉంటాను. ఎందుకంటే మనల్ని అందరూ వదిలిపెట్టినా కానీ ఎప్పుడు ఎన్నడూ ఎడబాయని వీడని బంధము దేవునితో మనకుంది. కాబట్టి సదాకాలం ఆయన మనతో ఉండగలడు. దేవుని స్తోత్రం. మీరు కష్టపడి కానీ పెంచిన పిల్లలు మిమ్మల్ని వదిలిపెట్టిపోతారేమో, ఎంతో ప్రేమించిన భర్త కూడా మిమ్మల్ని ఎడబాయొచ్చు, మరణమే ఆయనను తీసుకొని వెళ్ళిపోతుంది. కానీ మీ భార్య నిన్ను వదిలిపోతుందో కానీ దేవుని కృప మాత్రం నిన్నెన్నడూ విడిచిపెట్టదు. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లను, నా కృప నిన్ను విడిచిపోదు. చూడండి, గాడ్స్ లవ్ ఈజ్ ఇటర్నల్. దేవుని ప్రేమ నిత్యమైన ప్రేమ. అందుకే అంటాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తాను కనుక విడవకుండా నీ పట్ల నేను కృప చూపుతున్నాను. కాబట్టి ఈ సదాకాలం శిష్యులతో అంటాడు, మీరు వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి సువార్త అందించండి అని చెప్పేలా పంపించలేదు. ఇదిగో మీరు వెళ్ళండి, యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడుగా ఉంటాను. ఎవరుంటారు అంత తోడుగా? మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే మనం భోజనం పెట్టి ఆ మెయిన్ డోర్ దగ్గర వెళ్తాం. ఇంకెక్కువ ప్రేమ ఉంటే గేట్ దగ్గర వెళ్తాం. ఇంకా కొద్ది కూడా ఎక్కువ ప్రేమ ఉంటే ఆ వీధి చివరి వరకు వెళ్తాం. కానీ సదాకాలం ఉంటామా మనం? సదాకాలం మనతో ఎల్లకాలం ఉండేది కేవలం యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తుతిద్దాం. హల్లెలూయా. హి ఈజ్ విత్ us eternally. అందరిని చేయి విడిచిన ఎల్లప్పుడు నీతో ఉండేది యేసు ప్రభు. కాబట్టి నువ్వు స్తుతించాలి. మరి క్రీస్తులో నన్ను అడిగితే విస్తారమైన నిరీక్షణ ఉంది. వీ హ్యావ్ టు డెఫినెట్లీ ప్రైజ్ గాడ్ ఫర్ ద గ్రేట్ హోప్ వీ హ్యావ్, లిమిట్లెస్ హోప్. హౌ మచ్ హోప్ యూ హ్యావ్ ఇన్ జీసస్ ఇస్ సింప్లీ అన్అండర్స్టాండబుల్ అండ్ లిమిట్లెస్. అన్లిమిటెడ్ హోప్. ఏదో ఒక సంఘాన్ని పేరు పెట్టినారు, హోప్ అన్లిమిటెడ్ అని. ఐ లవ్ దట్ నేమ్, హోప్ అన్లిమిటెడ్ అంట.
అవును, మరి రోమీలకు రాసిన పత్రిక 15:13 ఉంది, క్రీస్తులో మనం విస్తారమైన నిరీక్షణ ఉంది, అందుకే మనం సిగ్గుపడము. దేవుని స్తోత్రం. యేసులో నిరీక్షించిన వారికి సిగ్గు అవమానం ఎప్పుడు కూడా కలగదని వాక్యం కూడా చెప్తుంది. కనుక మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి దేవుని. చాలామంది కృతజ్ఞతాస్తుతులు నోటితో వల్లిస్తుంటారు కానీ కృతజ్ఞత అర్పణలు చెల్లించరు. కానీ నువ్వు దేవుని నిజంగా ప్రేమిస్తే ఆయన చేసిన ఉపకారాలకు తిరిగి నేను ఏమి చెల్లించగలను? రక్షణ పాత్రను ఈ చేతపుచ్చుకొని ఆయన పేరిట నేను ప్రార్థన చేస్తాను, కృతజ్ఞతార్పణలతో నేను ఆయన గుమ్మములో అడుగు పెడతాను. ఎందుకంటే ఆయన చేసిన ఉపకారాలు నీకు వ్యర్థమైన ఖర్చులు ఏమీ లేకుండా నిన్ను ప్రాణాలు కాపాడుతూ సజీవులకులో ఉంచుతున్నాడు. నీకు మరి హాస్పిటల్ ఖర్చులు లేదు, పోలీసు స్టేషన్ వెళ్ళి ఆ ఖర్చులు లేవు, కోర్టు కేసులు లేవు. అంటే ఇక నీకంటే ధన్యులు ఎవరున్నారు? ఆ మిగిలిన డబ్బులన్నీ దేవుని సేవకి ఇవ్వాలన్నమాట. దేవుని స్తోత్రం. అంటే యూర్ ఆనరింగ్ గాడ్ విత్ ఆల్ యువర్ సబ్స్టెన్స్. ఇచ్చేవారికి ఎప్పుడు కొదువు ఉండదండి. నా అనుభవం చెప్తున్నాను. గత 3 దశాబ్దాల నుండి నేను దేవుని సేవ చేస్తున్నాను. ఐ కీప్ గివింగ్. నేను ఎప్పుడు అడగలేదు ఎవరిని. అడగడం కంటే ఇవ్వడం మేలని, దేవుడు ఇస్తాడనే విశ్వాసంతో నేను ఇస్తూ ఉంటాను. ఇస్తున్నందుకు నాకు ఏ కొదవ లేకుండా పరిచర్యలో దేవుడు తన బలమైన బాహువును చాపుతూనే ఉంటాడు. దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని స్తోత్రం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపో. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక నీకు విస్తారమైన నిరీక్షణ ప్రభువులో. చూడండి, మరెందుకు దేవుని స్తుతించాలంటే, నేను ఇప్పుడు నా పరిశుద్ధ గ్రంథం పట్టుకొని మరి చాలా హత్తుకుంటాను. ఎందుకంటే ఈ లోకంలో మీ స్వాస్థ్యం ఏంటి జాయ్ సిస్టర్ అంటే, నా పాలు, నా స్వాస్థ్యము, నా మొత్తం ఆస్తి ఇదే అని చెప్తాను నేను. మీరు ఆస్తి తెచ్చుకున్నారా ఈరోజు? నేనైతే తెచ్చుకున్నాను. నాకు ఇది చాలా ప్రియమైంది. ఒకవేళ ఎవరైనా మా ఇంట్లో దొంగలు పడితేనంటాయా, అన్నీ తీసుకోపో, నువ్వు అన్నీ తీసుకోపో, ఎందుకంటే ఏమి లేదు కాబట్టి తీసుకోపో, ఏదో వస్తుందో తీసుకోపో, మరి నీకు ఇది తీసుకోపోవద్దు అంటాను, మరి ఇది కావాలంటే ఇది ఇచ్చేస్తాను. ఎందుకంటే ఇంతకంటే ఇవ్వడానికి మరేమున్నది బహుమానం అంటే, యూ హ్యావ్ టు లవ్ గాడ్స్ వర్డ్. దట్ ఈస్ ద రీజన్ యూ హ్యావ్ టు గివ్ ప్రైజ్ అంటూ గాడ్. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఈ గొప్ప మాటలు, వాగ్దానాలు, 1000 వాగ్దానాలు చెప్పినాను నేను చిన్న పుస్తకంలో, అది కూడా మీకు లభిస్తుంది. అంటే ఆయన మాటలు పుటం వేయబడింది కదా, ప్రశస్తమైంది, మాట తప్పని దేవుడు. ఆ మాటలను వింటే చాలు, నువ్వు సరైన త్రోవలో నడవగలుగుతున్నావు. దేవుని స్తోత్రం. యూ హావ్ టు ఆల్వేస్ ప్రైజ్ గాడ్ ఫర్ ద హోలీ స్క్రిప్చర్స్ దట్ ఈస్ గివెన్ అంటు యూ. మరి దాని తన తోటి సహవాసుల కొరకు మీరు ఎప్పుడైనా స్తుతించినారా? మన బంధువుల కంటే ఆప్తులు మన సంఘంలో కలుసుకునే దేవుని రక్తమందు విమోచింపబడిన జనం, మనకు ఫెలో బిలీవర్స్ను దేవుడు ఇచ్చినాడు. ఇదంతా ఆయన సిలువలో చూపిన త్యాగం ద్వారానే. సిలువలో చూపిన ఆ ప్రేమ ద్వారా నీవు మరి సంఘములో సభ్యుడు అయిపోయినావు. ఆయన ఏకాంతంగా ఒంటరిగా వేలాడినాడు. మరి మనల్నందరినీ కూడా సహవాసంలో కూర్చోబెట్టినాడు. అందుకొరకు మనం ఎప్పుడు దేవుని స్తుతించాలి. ఇప్పుడు చూడండి, నాకు పక్కన ఉన్న రాధా మ్యాథ్యూస్ గారి లెఫ్ట్ సైడ్ ఉన్నారు, రైట్ సైడ్ బిషప్ సింగం గారు ఉన్నారు. వీళ్ళు నాకు రక్త సంబంధులు కాదు, కానీ ఐ లవ్ దెమ్ మోర్ దాన్ మై ఓన్ పీపుల్. ఎందుకంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ద లవ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఇది యేసు రక్త బంధం అండి. ఈ రక్త బంధాన్ని వివరించడానికి కూడా వీలు కాదు. ఆ సిలువ మీరు ఆ లాంగ్వేజ్ చూస్తే నిలువు కొయ్య ఒకటి, అడ్డు కొయ్య ఒకటి, దాంట్లో వేలాడినాడు యేసు ప్రభు. నిలువు కొయ్య దేనికి సాదృశ్యంగా ఉందంటే, భూమి మీద ఉన్న నీకు పరమందున్న దేవునితో ఉన్న బంధం. అడ్డుకొయ్య దేనికి సాదృశ్యం అంటే, నీవు నీతోటి విశ్వాసితో ఉన్న బంధం. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఇట్టి శక్తిగల సువార్త ఇది. నేను చెప్పేది శుభవార్త, సువార్త. ఇంత గొప్ప కుటుంబంలో నువ్వు జన్మించినావంటే ఎంత భాగ్యం ఇది. రక్షణ లేకుండా కుప్పలు కుప్పలు ప్రతిరోజు నరకానికి నెట్టుకొని వెళ్ళిపోతున్నారు. మరి మనకైతే దేవుడు నిత్యరాజ్యం ఇచ్చినాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించినాడు. తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు మనకు అనుగ్రహించినాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడూ నశింపడు, నిత్య జీవానికి వారసుడైపోతున్నాడు. అందుకొరకు కూడా నువ్వు దేవుని ఎల్లకాలం స్తుతించాలి. తర్వాత ఒక కారణం ఉంది దేవుని స్తుతించడానికి. మనకు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చినాడు, భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా ఇచ్చినాడని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం మీరు క్షుణ్ణంగా చదవండి. ఎఫెసీ 1 చాలా అద్భుతమైన వివరణ ఉంది. ఇవన్నీ తెలుసుకోవాలంటే నీకు జ్ఞానము, ప్రత్యక్షత గల మనసు కావాలి. అందుకే ప్రతిరోజు నీ కళ్ళ మీద 2 చేతులు పెట్టుకొని, దేవా అద్భుతమైన నీ నిధులు నాకు బయలుపరచడానికి నా కన్నులను నువ్వేం చేయాలి, తెరవాలని ప్రార్థన చేయాలి.
ఎందుకంటే అన్ట్యాప్డ్ ట్రెషర్ ఇన్ ద హోలీ స్క్రిప్చర్స్. కనుక ఇంతగా దేవుడు నీ కొరకు పొందుపరిచినాడు. నాకు ఎప్పుడు అనిపిస్తుంది, మరి పాత నిబంధనలో బైబిల్ లేకుండే కదా, అదేంటో పుస్తకపు చుట్టలో వాళ్ళు తోలు చుట్టలో వాళ్ళు చదువుకునేది. మరి ఎంత అద్భుతంగా ఈ తరంలో, అంటే కొన్ని వందల సంవత్సరాల నుండి వీ హ్యావ్ హోలీ బైబిల్ ఇన్ అవర్ హ్యాండ్. అంటే అన్ని పొందుపరిచి కొత్త నిబంధన, పాత నిబంధన, ప్రవక్తలు, మరి లేఖనాలు, ఇవన్నీ కూడా ఎంత అద్భుతంగా ఉంది. ఒక రెడీ రెక్కనర్ నీ వాక్యము నా పాదమునకు దీపం, అది నా త్రోవకు వెలుగు. నాకు అనిపిస్తుంది ఈ పరిశుద్ధ గ్రంథము ఒకవేళ నా చేతిలో లేకుంటే నా జీవితం అంతా చీకటి అయిపోతుంది కదా, నాకు అసలు ఏమీ కనబడదు. అవును ప్రభువా, నీ వాక్యం ఎంత శ్రేష్టమైనది. ఐ హ్యావ్ టు థ్యాంక్ గాడ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. శ్రమదినమున నాకు నెమ్మది కలిగించేది దేవుని వాక్యం. వాక్యం ఎంత గొప్పది కాబట్టి నువ్వు దేవుని స్తుతిస్తూ ఉండాలి. దేవుని స్తోత్రం. తర్వాత 68వ కీర్తన 19వ వచనంలో ఒక మాట ఉంది, ఆయన అనుదినము మన భారము వహిస్తున్నాడట. అందుకే ఆయన స్తుతికి పాత్రుడు, ఆరాధనకు యోగ్యుడై ఉన్నాడు. ఎవ్రీడే హీ బేర్స్ యువర్ బర్డన్. సాధారణంగా మనకు జ్ఞానము లేక మనం ఆలోచిస్తాం, ఈ బరువు అంతా నేనే భరిస్తున్నాను. కొంతమంది స్త్రీలు అంటారు కదా, ఈ కుటుంబ భారంతో నేను కృంగిపోతున్నాను అంటారు. మా ఇంటి యజమానులు అంటారు, నేను లేకుంటే ఈ కుటుంబము ఏమైపోతుందని. నువ్వు లేకున్నా నడుస్తుంది, ఎందుకంటే ఆ కుటుంబానికి అధిపతి నువ్వు కాదు, ఎవరు? దేవుడే. అవును, మరి ఆమెకు భర్త నువ్వు కాదు, సృజించిన వాడే ఆమెకు భర్త అయి ఉన్నాడు. పరిశుద్ధాలయం వందుడు దేవుడు, తండ్రి లేని వారికి తండ్రి, భర్త లేని వారికి భర్త అయి ఉంటాడంట. దేవునికి స్తోత్రం. అంటే ఇలాంటి వారు ఎవరిని ఆరాధించాలి, ఎవరిని ఆధారం చేసుకోవాలి? దేవుడే వారికి దిక్కుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడే వారికి ఆధారమై ఉన్నాడు. అనుదినము వారి బరువును దేవుడు మోస్తూ ఉన్నాడు. అందుకే అనుకోనని దిక్కు నుండి వారికి సహాయము లభిస్తుంది. ఎవ్రీడే హీ బేర్స్ అవర్ బర్డన్స్. అవును, నేను మరి అలవాటు చేసుకున్నాను, అలా ప్రార్థన చేస్తాను, నా బరువు అంతా దేవుని మీద వేస్తాను. అందరూ అంటారు, అమ్మా ఇంత గొప్ప పరిచయం ఎలా చేస్తున్నా అంటే నాకు నవ్వు వస్తుంది. ఎందుకంటే చేసేది నేను కాదు, ఎవరు చేస్తున్నారు? దేవుని పని దేవుడు చేస్తున్నాడు, మనల్ని ఒక పావులాగా వాడుకుంటున్నాడు అంతే. నాకు తెలుసు అది సంగతి. బికాస్ హీ బేర్స్ ఆల్ అవర్ బర్డన్స్. దట్ ఈస్ ద రీజన్ యూ హ్యావ్ టు థ్యాంక్ గాడ్. తర్వాత ఒక మాట 136వ కీర్తన 1వ వచనంలో, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉంటుందట. దయాళుడు, అంత మంచి మాట. ఐ లవ్ దట్ వర్డ్. గాడ్ ఈజ్ గుడ్, యూ హ్యావ్ టు ప్రైజ్ హిమ్. యెహోవా దయాళుడు. ఇంకో మాట నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాను, దయగల వారి ఎడల ఆయన దయ చూపిస్తాడు, కఠినుల ఎడల ఆయన వికటంగా ఉంటాడండి. అందుకే ఎప్పుడు దయగల దేవుని నువ్వు ఆరాధిస్తూ స్తుతిస్తూ పూజిస్తున్నావు కాబట్టి నీ గుండె నిండా ఏముండాలి తెలుసా? దయగలి ఉండాలి. మీరు ప్రజలకు సేవ అందించేటప్పుడు మీరు కఠినంగా ఉంటే, వికటంగా ఉంటే సేవ చేయలేరు. అందుకే మీకు కావాల్సింది ప్రభు ప్రేమ. మీకు ప్రభు ప్రేమ కావాలంటే అడగాలి. సేవలో కూడా మనకు విరక్తి పుడుతుంది కొన్నిసార్లు.